ఎస్ మనోజ్, ఈ సతీష్ కుమార్ సిఐ ఎవరైతే ఉన్నారో ఎల్వేసి మరణం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం, రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు వెళ్ళక ముందు గుంతకల్లోని తన స్వగృహం నుండి బయలుదేరి పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ కూడా వెళ్ళి, ఎందుకంటే ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అది కూడా 2 గంటల ముందే, దాదాపు 1 గంటకు ట్రైన్ కి ఎక్కాల్సిన సతీష్ కుమార్ ఏకంగా 2 గంటల ముందు ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరడం ఎందుకు అనేది కూడా ఒక మిస్టరీగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక కేఫ్ కి వెళ్ళి అక్కడ టీ తాగి దాదాపు ఒక 5 నిమిషాలు అక్కడ గడిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనే ఇది కూడా ఒక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక భాగమైంది. ఇటువంటి పరిస్థితి నుండి తర్వాత మరొకటి అంశం అనేది కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యం, సెల్ ఫోన్. తను ఈ నెలనే 6వ తేదీ విచారణకు ఏదైతే ఉందో సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది, అందులో ముఖ్యంగా ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరైనా ఫోన్ చేశారా, ఇటువంటివన్నీ కూడా ఫోన్ ద్వారా కూడా ఎంక్వైరీ ఫోరెన్సిక్ అధికారులు కూడా తేల్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల నుండి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో, తనకు స్కాన్ చేసిన అంశం దగ్గర నుంచి ఏకంగా తల వెనుక భారీ డ్యామేజ్, ఎందుకంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినట్టు, బ్రెయిన్ కూడా బయటకు వచ్చినట్టు, ఇటువంటివన్నిటిని కూడా కూలంకషంగా, ఎందుకంటే ముఖ్యంగా తను ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఉందో మొత్తం ట్రైన్లో బోగీలో కూడా చాలా మంది ప్రయాణికుల లిస్టు తీసుకుని వారితో కూడా ఎలా వ్యవహరించాడు, ఎలా ఉన్నాడు, మీరు ఏం గమనించారు అనేది కూడా ఎంక్వైరీ వారితో వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం, ఇప్పటికే దాదాపు ఈ ట్రైన్ లో కొద్దిగా నేరస్తులు, చిన్న నేరాలు చేసినటువంటి వారిలో దాదాపు 13 మందిని కూడా కొద్దిగా ట్రేస్ అవుట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది పోలీసుల ఇదిలో. ఈ 13 మంది ఏదో చిన్న సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న నేరాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు ఇటువంటివి కూడా చేసిన వారు పోలీసుల దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 13 మందిని ఈ యాక్టివిటీస్ ఉన్న వారిని కూడా వర్కౌట్ చేసినటువంటి పరిస్థితి. అంటే వీరి నుంచి కూడా సమాచారం ఏం సేకరించబోతున్నారు, వీరి యాక్టివిటీ ఏంటి, అసలు వీరు ఎక్కడెక్కారు, మధ్యలో ఎక్కడైనా జాయిన్ అయ్యారా వీళ్ళకు ఎవరైనా, ఇటువంటివన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో మాత్రం అధికారులు దాదాపు 10 నుంచి 12 బృందాలు ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే మాత్రం ఇంకా ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పూర్తిగా కూలంకషంగా బయటికి రాలేదు. వస్తుంది, 3 రోజులు అన్నారు, 3 రోజులు గడిచిపోయింది, అయినా కూడా ఇంకా పూర్తిగా బయట. ఈ సంఘటన జరిగి కూడా 4 రోజులు కావస్తోంది. 12 పోలీసు బృందాలు ఈ యొక్క కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, అంటే ఏ రకంగా ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరిని విచారించారు, ఏదైనా కీలకమైనటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరికిందా, అప్డేట్స్ ఏంటి ఆ విషయంలో? మనోజ్, ఇదైతే మాత్రం పూర్తి కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ జరుగుతుంది. దాదాపు చాలా టీంలు, 12 టీంలు ఇన్వాల్వ్ అయ్యాయి. డిపార్ట్మెంట్స్, రైల్వే కావచ్చు, లేదంటే సిఐడి కావచ్చు, ఇట్లా మామూలు అనంతపూర్ జిల్లా పోలీసులు కావచ్చు, ముఖ్యంగా తాడిపత్రి పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ వీరంతా కూడా ఒక యూనిటీగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ట్రైన్ నుంచి ఎలా పడితే, తను ఎవరైనా తోస్తే కావచ్చు, తను కూర్చున్న ప్లేస్ నుంచి ట్రైన్ లో నుంచి కిందకి పడితే అనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా 2 సార్లు 2 టైమ్స్ చేసి కూడా పోలీసు అధికారులు ఒక క్లారిటీకి వచ్చారు. ఆ వెయిట్ తో ఉన్నటువంటి బొమ్మలను, ప్లాస్టిక్ బొమ్మలను ఏర్పాటు చేసుకుని మొదటి రోజు అయితే మాత్రం రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సమయంలో ట్రైన్ స్పీడ్ తక్కువగా ఉందని చెప్పేసి, మరుసటి రోజు కూడా ఏదైతుందో ఆ రోజు ఏ స్పీడ్ మెయింటైన్ అవుతుందో ఆ స్పీడ్ ను మెయింటైన్ చేస్తూ కూడా బొమ్మలతో రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఇది ఈ గ్రౌండ్ టు ఎర్త్ అన్నట్టుగా ఎంక్వైరీ అయితే మాత్రం జరుగుతుంది. మరి ఏం తెలుస్తారు, ఇంతవరకు అయితే మాత్రం ఎవరిని మీరు అడిగినట్టుగా ఎవరిని అయితే అదుపులోకి తీసుకోలేదు, కానీ ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో అయితే మాత్రం వివరాలు సేకరించారు. ముఖ్యంగా మధ్యలో ఎవరైనా ఎక్కారా, అంటే గుంటకల్లో ఎవరు ఎక్కారు, అందులో ముఖ్యంగా ఈ ఫోను తను ఎవరితో అయినా మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, అంటే తను కూడా తనతో పాటు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా ఫోన్ డేటా ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి ఇదంతా కాన్ఫిడెన్షియల్ గానే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం పోలీసులు కావచ్చు, ఇతరత్ర ఎక్కడ కూడా లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఫోరెన్సిక్ అనేది కీలకంగా మారనుంది. అది ఫోరెన్సిక్ తో పాటు ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా
కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడికి లీకులు రాకుండా పకడ్బందీగా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా ఉన్నతాధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. మరి ఇది రాష్ట్ర స్థాయిలో ఏదైనా బయటికి మీడియాకి ఏదైనా చెప్తారు, లేకుంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు భార్య సతీష్ కుమార్ భార్యను కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఈ మధ్య కాలంలో, ఎందుకంటే 6వ తేదీన ఎంక్వైరీకి హాజరయ్యారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమైనా తనతో భార్యతో కూడా షేర్ చేసుకున్నాడా, ముఖ్యంగా ఆ రోజు వెళ్లే సమయంలో కూడా, ఎందుకంటే ఆ రోజు రాత్రి కాల్ డేటాస్ కూడా తీసుకున్నారు, తనకు సంబంధించి వాట్సాప్ చాటింగ్స్ ని తనతో ఎవరెవరు మాట్లాడారు మెసేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆ మెసేజెస్ లో, కాల్ డేటాస్ లో, వాట్సాప్ మెసేజ్లో ఏమైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? ఎస్, అదే మెయిన్ అయితే ఫోరెన్సిక్ ఫోన్ అయితే సతీష్ కుమార్ వాడినటువంటి సెల్ ఫోన్ ఫోరెన్సిక్ అధికారులు అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఈ దీంట్లోనే కీలకంగా ఆధారాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ చేశారు, ఇటువంటివన్నీ కూడా కూలంకషంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా తన భార్యకి ఆ రోజు ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా 4 సార్లు ఫోన్ చేశాడు. ఆవిడ లిఫ్ట్ చేయకపోతే తర్వాత మెసేజ్ డిస్కంఫర్ట్ అనే ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశాడు. ఆ డిస్కంఫర్ట్ ఏంటి, ఆ హెల్త్ లాంటి ఇతరత్ర ఎవరైనా ప్రెజర్ అలాంటి ఎంక్వైరీకి వెళ్తున్నటువంటి నేపథ్యమా, వీటన్నిటిని కూలంకషంగా కూడా పోలీసులు ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా సతీష్ మరణం పైన 12 పోలీస్ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. తన వాట్సాప్ కాల్ డేటాస్ని, తర్వాత నార్మల్ కాల్ డేటాస్ని, తర్వాత వాట్సాప్ మెసేజెస్ని, నార్మల్ మెసేజ్ అన్నిటి కూడా ప్రతిదీ కూడా ఆయన ఆ ఫోన్ ఆల్రెడీ చెడిపోయింది, అక్కడ స్పాట్లోనే పూర్తిగా నుజ్జు అయిపోయింది, అయినా కూడా దాని నుంచి బయటికి రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో 13వ తేదీన 2 గంటల ముందు ఆయన సీసీటీవీ కెమెరాల్లో అక్కడ ఒక హనుమాన్ సర్కిల్ దగ్గర ఆ కేఫ్లో టీ తాగుతూ కనిపించాడట. సో అక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకు 2 గంటల ముందుకు రావాల్సి వచ్చింది, అంతకంటే ముందు ఎవరైనా కలిశాడా, అక్కడెవరితో కలిశాడా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా పరకామణి కేసులో ఫిర్యాదుదారుడుగా సతీష్ ఇప్పుడు మరణించడం పెద్ద ఎత్తున ఆ కేసుకు సంబంధించిన దాన్ని కూడా నీరు గార్చాలనే ఉద్దేశం ఎవరికైనా ఉందా, ఇలా అనేక కోణాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ప్రయాణిస్తున్నటువంటి అదే ట్రైన్లో 13 మంది పాత నేరస్తులు కూడా ప్రయాణిస్తున్నారట. వారిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. సుధా, మరి ఈ కేసు ఎటువంటి కీలక మలుపు తిరుగుతుంది? 4 రోజులైనా కూడా ఇంకా నిందితుడు ఎవరు అనేది మాత్రం పసిగట్టలేకపోతున్నారు. ఒక పోలీస్ ఉన్నతాధికారి మరణాన్ని ఎలా తీసుకుంటారు పోలీసులు, ఎలా దీన్ని బట్టబయలు చేస్తారు, ఎవరు దీని వెనుక ఉన్నారో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.